హలో వివాస్, వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఒక స్టార్ హీరో మరియు అతని వీరాభిమాని మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్కి సంబంధించిన కథ. ఈ రివ్యూ పరంగా మనం చూసుకుంటే మూవీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా థియేటర్లో ఏళ్ళ వెనకుండి ఎమోషన్ చూపించడానికి అంటే ఫస్ట్ హాఫ్లో డీసెంట్గా చేసినట్టు అనిపిస్తుంది. అంటే కమర్షియల్ యాంగిల్స్ ఇవన్నీ కూడా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పక్కన పెడితే ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ ఇసుక అమ్మే ఎపిసోడ్లు వీటిల్లో కొంచెం రీసెర్చ్ తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కరెక్ట్ అయిన వే కాదు. తర్వాత నరేషన్ విషయానికి వస్తే ప్రాక్టికల్ అని కాదు కానీ అది కరెక్ట్ రీసెర్చ్ అనిపించలేదు. నరేషన్ విషయానికి వస్తే విలేజ్ ఎపిసోడ్స్, అక్కడ మోటివేషన్ సీన్స్ కొంచెం ట్రెడిషనల్గా ఓల్డ్ స్కూల్లో అనిపిస్తాయి. అసలు మెయిన్ పాయింట్ అయిన హీరో సాగర్ మధ్య హీరోకి సాగర్కి మధ్య ఉన్న అభిమానం ఎందుకు అంత బిల్డ్ అయింది, దాని బ్యాక్ స్టోరీ ఇంకొంచెం బలంగా కన్విక్షన్ కొంచెం పెంచి ఉంటే బాగుంది అనిపిస్తుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, షార్ప్గా ఉండటం వల్ల ల్యాగ్ తగ్గింది. సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ నూని కానీ జార్జ్ కానీ ఇద్దరు కూడా బాగా చేశారు. సగం కొంచెం అయినా చేశారు. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగే దీనికి గొప్ప విషయం అని చెప్పాలి. తర్వాత నటీనటులు పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే వీళ్ళు ఎవరి గురించి మనం చెప్పుకోకలేదు, అందరూ బాగా చేస్తారు. మొత్తంగా చూస్తే క్లైమాక్స్ పర్వాలేదని అనిపిస్తుంది. ఆ విలేజ్ ఎపిసోడ్స్, మోటివేషన్ సీన్స్ కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉండుంటే ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో మంచి సినిమాగా అయ్యేదని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా మీరు ఈ డీసెంట్ అటెంప్ట్ని మీరు ఎంకరేజ్ చేయొచ్చు.